నమస్తే గురువుగారు. శుభాశీస్సులండి. గురుగారు 2025 మార్చి నెలలో మీనరాశికి ఎలా ఉండబోతుంది? వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు? తెలియచేద్దామండి. మంచి విషయం అడిగారు. మీనరాశి వాళ్ళకి ఈ మార్చి నెలలో మీనరాశి అనగా పూర్వాభాద్ర నక్షత్రం 4గో పాదంలో జన్మించిన వాళ్ళు, అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, రేవతి నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు. ఈ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా మీనరాశి వాళ్ళు. అయితే ఈ మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉండడం. అంటే వీటిలో డిగ్రీస్ అంటాం. డిగ్రీస్ అంటే స్థాయి. ఉదయం సూర్యుడు 6 గంటలకి సూర్యుడే. మధ్యాహ్నం 1 గంటకి సూర్యుడే. ప్రతి గంటకి వైబ్రేషన్ ఎలా మారుతూ ఉంటుందో, ఆ విధమైనటువంటి తీవ్రత స్థాయి. ఉదయం సూర్యుడిని మనం ప్రశాంతంగా చూడగలం. అలా చూడడం వల్ల మనకు ఆరోగ్యం కలుగుతుంది. ఆధ్యాత్మిక భావన, ఆలోచన కలుగుతుంది. అలాగే మన పైన మనకు నమ్మకం కలుగుతుంది. సంకల్ప బలం అంటాం. హ్మ్. అలా ప్రతి విషయంలో కూడా పూర్తిగా మనకు పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తాడు సూర్యుడు 6 గంటలప్పుడు. అదే 1 గంటప్పుడు సూర్యుడిని మనం చూడలేం. అలాగే మొండిగా చూడాలనుకున్నట్టయితే మన కళ్ళని కోల్పోవాల్సిందే. ఇదే కాకుండా మన శారీరకంగా, మానసికంగా జ్ఞానాన్ని కూడా కోల్పోవాల్సిందే. అంటే అధికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఆ విధంగా శని ఉన్నటువంటి స్థాయిని బట్టి, స్థానాన్ని బట్టి వీరికి అడుగడుగునా అవరోధాలు, అలాగే అడుగడుగున ఆటంకాలు కలగచేస్తున్నాడు. వీళ్ళు అనుకున్నది ఒకటైతే జరిగేది ఇంకొకటి. హ్మ్. తాను ఒకటి తలంచితే దైవం ఇంకొకటి తలంచాడన్నట్టుగా భగవంతుడు ఆపోజిట్‌లో ఉన్నాడనమాట వీళ్ళకి. హ్మ్. ప్రతిదీ పోరాటమే. ప్రతిదీ కష్టతరమైనటువంటిదే. మొండిగా పట్టుదలగా ప్రయత్నం చేస్తే అప్పటికి కూడా ఫలితమనేది శూన్యం. దాన్నే కష్టే ఫలి అంటే ఇక్కడ కష్టే ఫలి కాదు. కష్టానికి తగిన ఫలితానికి బదులు కష్టే నష్టం అన్నట్టుగా ఉంటుందన్నమాట. అందుకనేసి ఈ రాశి వాళ్ళు ఏదైనా సరే ఈ మార్చి నెలలో ఇంపార్టెంట్ పనులు చేయకపోవడం మంచిది. హ్మ్. ఇంపార్టెంట్ పనులంటే ఇప్పుడు ఏదైనా ఓ చిన్న పని చేసుకుంటున్నాడు. లేదంటే జాబ్ చేసుకుంటున్నాడు. హ్మ్. దాన్ని వదిలేసి ఏదన్నా మనం ఏదన్నా సాధిద్దాము, ఏదైనా చేద్దాము, ఏదో ఒకటి చెయ్యాలి, ఎప్పుడు ఇలాగే ఉండడం దేనికి అని చెప్పేసి డబ్బులు పెట్టుబడి పెట్టి ఏదైనా వ్యాపారం చేయాలని ప్రయత్నం చేయడం అనేది మానుకోవడం మంచిది. హ్మ్. ఎందుకంటే ఈ మాసంలో ఎప్పుడు ఎందుకు కష్టపడాలి? అప్పు సప్పు చేసుకొనైనా సరే వ్యాపారం చేద్దామని ఏదైనా కొత్తగా నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ మాసం చేయకపోవడం మంచిది. అసలు హ్మ్. చేయకండి. అలా చేసినట్టయితే వాళ్ళు సంపాదించుకున్నది పోతుంది. హ్మ్. అప్పు తెచ్చుకున్నది గూడా పోతుంది. కర్పూర హారతి ఎట్లా కరిగిపోతుందో అంతకంటే ఎక్కువగా నష్టపోయే అవకాశమే ఉంది. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకాకండి. చేస్తున్న వ్యాపారాన్ని సాగించండి, కొనసాగించండి. హ్మ్. ఇదే కాకుండా వాళ్ళు ఏదో నెల సాలరీ తీసుకొని ప్రస్తుతానికి కొనసాగించడం మంచిది. అది కాకుండా అత్యాశకు పోయి నూతన వ్యాపారాలు ప్రారంభం చేయడం వల్ల చేతులు కాల్చుకోవడమే జరిగే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకి నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొద్దు. అలాగే ఈ రాశి వారికి నూతన వాహనాలు కూడా కొనకూడదు. హ్మ్. అంటే వాళ్ళు పర్సనల్‌గా వాడుకోవడానికైనా సరే, లేదా వ్యాపారం చేయడానికైనా సరే, నూతన వ్యాపారాలు కొనవద్దు. ఏలినాటి శని ప్రభావం వల్ల అధికంగా నష్టం కలిగే అవకాశం ఉంది. ఆర్థిక నష్టమే కాకుండా ప్రాణ నష్టాలు, అలాగే శరీర గాయాలు, ప్రమాదాలు ఇవన్నీ కూడా సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశి వారికి. అయితే గురువు యొక్క అనుగ్రహం ఉన్నప్పటికీ, కొంత బాగున్నప్పటికీ ఈ మాసంలో మాత్రం మరీ బాగలేదన్నమాట. నూతన వివాహ ప్రయత్నాలు చేసే అటువంటి వాళ్ళు కూడా ఈ మాసంలో ప్రారంభం చేయకపోవడం మంచిది. ఉగాది తర్వాత ప్రారంభం చేసుకోండి. ఇదే కాకుండా సంతాన విషయంలో కూడా జాగ్రత్త పాటించాలి. ఇవే కాకుండా ఏది ఏమైనా మొత్తం మీద ఓవరాల్‌గా ఈ మీన రాశి వారికి అనేకమైనటువంటి విషయాలలో ఆటంకాలు అధికంగా వీళ్ళను బాధించే అవకాశం ఉంది. వీళ్ళను పీడించే అవకాశం ఉంది. అనేక విధాల సర్వ విధాలా కూడా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకి ఈ రాశి వారు ఏదైనా సరే మహాపుణ్యక్షేత్ర దర్శనం. మహాపుణ్యక్షేత్ర దర్శనం అంటే మనకు శ్రీశైలం, పాతాళ గంగలో స్నానం ఆచరించి
అలాగే మల్లికార్జున స్వామి, ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకొని, అలాగే దర్శనం అంటే స్పర్శా దర్శనం. స్పర్శా దర్శనం చేసుకున్నట్టయితే ఈ మాసంలో అన్ని విషయాలలో బయటపడే అవకాశం ఉంది. లేదా అది కాకపోతే వీలైనంత వరకి ఆంజనేయ స్వామిని సింధూరంతోటి స్వామివారికి అలంకరించి, వడమాలను ధరించి, వీలైనంత వరకు శనగలు గుగ్గుల నైవేద్యంగా పెట్టి 10 మంది పిల్లలకు పంచడం వల్ల ఈ మాసంలో కొన్ని నష్టాల నుంచి వీళ్ళు బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది. మీనరాశి వాళ్ళు వాళ్ళు తగిన జాగ్రత్త అనేది పాటించడం వల్ల వాళ్ళు వాళ్ళ కుటుంబం బాగుండడం కోసమే తెలియచేయడం. అయితే ఏ ఏ విషయంలోనైనా సరే ఒక అవగాహన, ఒక ఆలోచన, పెద్దవారి సలహాలు తీసుకోవడం కానీ, లేదంటే గురువుల యొక్క సలహాలు తీసుకోవడం కానీ, అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళను సందర్శించడం, వాళ్ళ యొక్క సలహాలు తీసుకొని ఏదైనా ముందుకు పోవడం వీళ్ళకు కలిసొచ్చేటువంటి విషయమే. అనగా నష్టపోకుండా తగిన జాగ్రత్తగా వాళ్ళు జాగ్రత్తగా ఉండడం వల్ల నష్టపోకుండా సమయానుకూలంగా అన్నింటా కలిసి వస్తుంది. ప్రతి విషయంలో కూడా ఆధ్యాత్మికమైనటువంటి భావనతో మాత్రమే ఈ మాసంలో ప్రయత్నం చేస్తే కొంతవరకు కలిసొచ్చే అవకాశం మాత్రం ఉంటుంది మీనరాశి వారు. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగానే ప్రతిదీ కూడా ఆలోచించి చేయాలి. అది అలాగే గురువులను కానీ, సందర్శించడం కానీ, తల్లిదండ్రులను సలహాలు తీసుకొని, పెద్దల సలహాలు తీసుకొని పాటించడం వల్ల ప్రతి విషయంలో నష్టపోకుండా తగిన జాగ్రత్తగా ఉండే అవకాశం బాగుంటుందండి. ఓకే గురుగారు. మార్చి నెలలో మీనరాశి వారు ఎలా జాగ్రత్త పడాలి? వారికి ఎలాంటి పరిహారాలు ఉన్నాయని చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.